అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో 12వ స్థానము, 12వ అధిపతి, అలాగే 12వ భావంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు, అలాగే వాటి యొక్క ప్రభావం అనేది ఒక మనిషి జీవితం మీద ఎలా ఉంటుందనే విషయం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఇక్కడ 12వ ఇంటి గురించి మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే మనకు దుస్థానాలలో అది మేజర్ దుస్థానం అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు దుస్థానాలలో కూడా మనం ఇంటెన్సిటీ వైస్ ఒకదానితో ఒకటి కంపేర్ చేసి చూసుకునేటప్పుడు 6వ ఇల్లు అనేది కొంచెం తక్కువ దుస్థానం యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. 6వ ఇంటికి కంపేర్ చేసుకుంటే 8వ ఇల్లు ఇంకొంచెం క్రిటికల్ దుస్థానము. 8వ ఇంటికి కంపేర్ చేసుకుంటే 12వ ఇల్లు అనేది అట్మోస్ట్ క్రిటికాలిటీలో ఉండేటటువంటి దుస్థానం. సో మనం జాతకంలో చూసుకునేటప్పుడు ఏంటంటే ఈ 12వ అధిపతి అయినా సరే, లేకపోతే 12వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలైనా సరే, లేకపోతే 12వ ఇంటి నక్షత్రాధిపతిలో ఉన్నటువంటి గ్రహాలైనా సరే, అవన్నీ మనకు చెడు చేస్తాయని భావిస్తాం. ఎందుకంటే జనరల్ ఐడియా ఆఫ్ 12th హౌస్ విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే 12వ ఇంటిని మనం ఓన్లీ వ్యయస్థానం కింద మాత్రమే కన్సిడర్ చేస్తామండి. అంటే జాతకంలో మనకు 12వ అనేది ఓన్లీ ఖర్చులు ఇచ్చేస్తుంది, ఒక విషయం నుంచి దూరం చేసేస్తుంది. 12వ ఇల్లు వల్ల ఒక మనిషి పోగొట్టుకుంటారు, చేజార్చుకుంటారు, నష్టపోతారు, కోల్పోతారు, ఇలాంటివన్నీ చెప్తాం కదా. సో 12వ ఇల్లు అంటేనే మనకు ఒక నెగటివ్ అండ్ బ్యాడ్ ఐడియాని తీసుకొచ్చేస్తారు జనరల్గా. కానీ ఇక్కడ మనం మెయిన్గా కన్సిడర్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే 12వ ఇల్లు కనుక మనకు నిజంగానే జాతక చక్రంలో చెడు చేసేటటువంటి స్థానమే కనుక అయితే కాలపురుష చక్రంలో 12వ ఇంటికి గురువు ఎందుకు ఆధిపత్యం వహిస్తారు, అది ఆలోచించాలి. అలాగే 12వ ఇంట్లో ఉచ్చబడేటటువంటి గ్రహం ఏది? శుక్రుడు ఉచ్చబడతారు. అంటే 12వ ఇంటి ఆధిపత్యము దేవగురువు తీసుకుంటే 12వ ఇంట్లో బలపడేది అసుర గురువు. ఇప్పుడు నవగ్రహాలలో మనకు టాప్ 2 నైసర్గిక శుభగ్రహాలు ఏవేవి అవుతాయి? నైసర్గిక శుభగ్రహాలలో ఫస్ట్ టాప్ మోస్ట్ బెనిఫిక్ ప్లానెట్ ఏదైనా ఉంది అని అంటే అది గురువే మనకు. సెకండ్ టాప్ మోస్ట్ బెనిఫిక్ ప్లానెట్ ఏదైనా ఉంది అని అంటే అది శుక్రుడే. అంటే బృహస్పతి అలాగే శుక్రుడు వీళ్ళిద్దరే నైసర్గిక శుభగ్రహాలలో టాప్ 2లో ఉంటారు. సో ఒకరేమో మీనరాశికి ఆధిపత్యం వహిస్తారు, ఇంకొకరేమో మీనరాశిలో ఉచ్చబడతారు. అంటే 2 బెనిఫిక్ ప్లానెట్స్ ఉచ్చబడేటటువంటి లేదా బలపడేటటువంటి ఒక స్థానాన్ని మనం ఎందుకు నెగిటివ్గా తీసుకుంటాం అనేది మనం ఇక్కడ ఆలోచించాలి మనం. ఎందుకంటే 12వ ఇంటికి సంబంధించిన ఒక కారకత్వం వ్యయం అయినప్పటికీ కూడా దాన్ని ఓన్లీ మనం వ్యయస్థానం కింద మాత్రమే కన్సిడర్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే ఈ యుగంలో అంటే కలియుగంలో ఏంటంటే ఒక మనిషి సామాజికంగా బ్రతకాలి, ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఎదగాలి అని అంటే వాళ్లకు డిజైరు, డ్రైవు, సంకల్పము, తెలివితేటలు, డిప్లొమసీ ఇవన్నీ అవసరమండి. సో 12 అనేది మనకి ఏం చేస్తుంది అని అంటే భౌతిక విషయాల నుంచి, మెటీరియలిస్టిక్ థింకింగ్ నుంచి, ఫిజికల్ హ్యాపీనెస్ నుంచి డిటాచ్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి 12వ ఇల్లు యాక్టివ్గా ఉండేటటువంటి జాతకాలైనా సరే, లేకపోతే 12వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలైనా సరే మనకు చెడు చేస్తుందని భావిస్తాం. కానీ 12వ ఇంట్లో మనకు వ్యయం మాత్రమే ఒక క్యారెక్టరిస్టిక్ అని అంటే అలా కాదండి. చెప్పాలంటే 12వ ఇల్లు అనేది మనకు వ్యయస్థానంతో పాటు అయన, శయన, సుఖ, భోగ, మోక్షస్థానం కూడా అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తామనంటే అయన స్థానాన్ని, శయన స్థానాన్ని, సుఖస్థానాన్ని, భోగస్థానాన్ని, మోక్షస్థానాన్ని వీటన్నిటిని పక్కన పెట్టేసి 12వ ఇల్లు అంటే ఓన్లీ వ్యయస్థానం కింద మాత్రమే మనం దాన్ని కన్సిడర్ చేస్తాం. సో జనరల్గా ఏంటి అని అంటే 12వ ఇల్లు అనేది మోక్షస్థానం అంటే దాని అర్థం ఏంటంటే మనము మోక్షాన్ని అలాగే వ్యయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటామండి. ఇక్కడ ఏంటంటే మోక్షం అనేది ఒక విషయాన్ని మనం నుంచి పర్మనెంట్గా దూరం చేసేస్తుందని మనం భావిస్తాం. కానీ మోక్షం యొక్క ఇన్నర్ మీనింగ్ ఏంటి అని అంటే ఒక విషయాన్ని మనం గనక ఆశించి ఆ విషయం మనకు దగ్గరైన తర్వాత, ఆ విషయాన్ని మనం పరిపూర్ణంగా అనుభవించిన తర్వాత ఆ కోరిక అనేది కంప్లీట్గా నశించిపోతుంది మనకు. అంటే ఒక విషయాన్ని మనం పరిపూర్ణంగా అనుభవించి సో ఆ ఎక్స్పీరియన్స్ని మనం అట్మోస్ట్ లెవెల్లో అక్సెప్ట్ చేసుకుని ఆ కోరిక అనేది పరిపూర్ణంగా మనకు నెరవేరిన తర్వాత మళ్ళీ ఆ విషయం మీద మనకు ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత మనం సాటిస్ఫైడ్గా ఫీల్ అయిపోతాం, అంటే సంతృప్తి చెందుతాం. కాబట్టి
ఆ కోరిక అనేది అక్కడికి నశించిపోతుంది. సో వన్స్ ఆ సంతృప్తి చెందిన తర్వాత కోరిక అనేది లేకుండా అయిపోవడం అనేది మోక్షం అంటే. అంతేగాని ఒక విషయం మన నుంచి పర్మనెంట్గా దూరం అయిపోవడము, డిటాచ్ అయిపోవడము, లేకపోతే నెరవేరకుండా ఉండడము అలా అని అనుకోకూడదు. ఇంకా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఒక పలానా వాహనం తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అది తీసుకునేంత వరకు వాళ్ళకి ఏంటంటే ఆ వాహనం మీద మక్కువ అలాగే ఉంటుంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది. కానీ ఆ వాహనం తీసుకుని దాన్ని నడిపి దానివల్ల వచ్చేటటువంటి సుఖాన్ని పరిపూర్ణంగా అనుభవించి ఇక దాంట్లో ఏమీ లేదు సుఖపడడానికి అనే లెవెల్కి రీచ్ అవ్వడం అనేది మోక్షస్థానం. సో వన్స్ వాళ్ళు ఒక స్టేట్కి రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్లకు కొత్త కోరిక ఏమీ పుట్టదు, ఎందుకంటే సంతృప్తి చెంది ఉంటారు కాబట్టి దాని నుంచి వాళ్ళు డిటాచ్ అయిపోతారు. అంటే 12 ఏళ్ళు ఏం చేస్తుంది అంటే ఒక విషయం మీద మక్కువ లేకుండా చేసేయడం కాదండి, అది వాళ్లకు అవసరం రానికుండా చూసుకుంటుంది. అలాగే 12 ఏళ్ళు అనేది వ్యయస్థానం అవుతుంది కదా. సో వ్యయస్థానం అంటే వ్యయం అయిపోతుందని కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యయం అవ్వాలంటే మన దగ్గర డబ్బులు ఉంటేనే కదా వ్యయం అవుతుంది. డబ్బులే లేకుండా వ్యయం చేయడానికి అక్కడ ఏమి లేకపోతే ఎలా వ్యయం అవుతుంది మనకు? సో ఇప్పుడు ఒక వ్యాయామశాలలో మనం వెళ్ళి వ్యాయామం చేస్తూ ఉన్నామంటే కూడా అది 12 ఏళ్ళే. ఎందుకంటే జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే మనం అక్కడ ఎనర్జీని ఎక్స్పెండ్ చేస్తాం కదా. లేదు డబ్బులు మీరు తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టుబడి పెడుతున్నారు, అది కూడా ఇన్వెస్ట్మెంటే కదా. సో ఇన్వెస్ట్ మీరు కరెక్ట్గా చేస్తున్నారో లేదన్నది కూడా వ్యయమే. సో ఎక్కడైనా మీరు ఏదైనా ఒక విషయాన్ని ఎక్స్పెండ్ చేస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కడైనా ఒక వర్క్ జరుగుతూ ఉందనంటే ఆ వర్క్ సఫలీకృతం అవ్వడానికి మీరు దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది కూడా మనకు 12th హౌస్ నిర్ణయిస్తుంది. అంతేగాని 12th అంటేనే మనకు చెడు చేసేస్తుంది, లేకపోతే 12thలో ఉండే గ్రహాలన్నీ చెడు చేసేస్తాయి, 12th లార్డ్ చెడు చేసేస్తాడని మాత్రం మనం అవుట్ రైట్గా భావించకూడదు. ఓకేనా. ముఖ్యంగా 12 ఏళ్ళు ఎప్పుడు యోగాన్ని ఇస్తుంది అని అంటే మనమందరం ఏం చెప్తాము, 12వ ఇంటి అధిపతి కనుక 12వ ఇంట్లో ఉంటేనో, లేకపోతే 8వ ఇంట్లో ఉంటేనో, లేకపోతే 6వ ఇంట్లో ఉంటేనో మాత్రమే యోగాన్ని ఇస్తుంది. 12 ఏళ్ళు అనేది ఓన్లీ విపరీత రాజయోగాన్ని మాత్రమే ఇస్తుందని మాత్రం మనం భావిస్తాం. కానీ చెప్పాలంటే నైసర్గిక శుభగ్రహాలు ఎప్పుడైనా సరే 12వ ఇంట్లో ఉండడం చాలా మంచి ప్లేస్మెంట్ అండి. ఎయిదర్ అది గురువైనా సరే, శుక్రుడైనా సరే, బుధుడైనా సరే, చంద్రుడైనా సరే 12th హౌస్ ఉండడం చాలా మంచి ప్లేస్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఒక మనిషి యొక్క అంతిమ దశ అంటే చావుకు చేరువయ్యేటప్పుడు వాళ్ళు మరణానికి దగ్గర పడే పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి ప్రశాంతంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే కూడా మనకు వ్యయస్థానం అనేది శుభత్వం చెంది ఉండాలి. అలాగే వ్యయాధిపతి దుస్థానాలలో కాకుండా శుభత్వం చెందినటువంటి కేంద్రాలలోనూ కోణాలలోనూ ఉంటే ఇంకా మంచిది. మరీ ముఖ్యంగా వ్యయాధిపతి మోక్ష త్రికోణంలో ఉంటే మంచిది. 4వ ఇంట్లోనో, 8వ ఇంట్లోనో, లేకపోతే 12వ ఇంట్లోనో స్వక్షేత్రబడి ఉంటే ఇంకా మంచిది. 12వ ఇంటి అధిపతి ఉచ్చంలో ఉంటే వాళ్లకు ఫారిన్ కాంటాక్ట్స్, విదేశాల్లో స్థిరపడే యోగము, ఫారిన్ క్లయింట్స్తో కనెక్షన్స్, ఫారిన్ కరెన్సీలో ఎర్న్ చేసే పాసిబిలిటీస్, అలాగే మల్టీ డైమెన్షనల్ థింకింగ్, క్రియేటివిటీ. అంటే వాళ్ళకు ఉండేటటువంటి క్రియేటివిటీ నార్మల్ ప్రాక్టికల్ పీపుల్కి ఉండదు. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేసే ఎబిలిటీ, ఇవన్నీ మనకు 12 ఏళ్ళే అందిస్తుందండి. సో ఎప్పుడైనా సరే 12వ ఇంటి అధిపతి దశ జరిగితేనో, లేకపోతే 12వ ఇంట్లో ఉండే గ్రహ దశ జరిగితేనో అది చెడు చేసేస్తుందని మాత్రం భావించకూడదు. ఎంతోమంది లైఫ్లో ఉన్నత సుఖాలను అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనంటే వాళ్లకు 12వ ఇంట్లో ప్రబలమైనటువంటి గ్రహాలు ఉంటుంది, లేదా 12వ ఇంటి అధిపతి ప్రబలంగా ఉంటారు. చాలామంది మిలియనీర్సు, బిలియనీర్సు, లేకపోతే పాపులర్ పీపుల్ లైక్ మైకేల్ జాక్సన్ ఇలాంటి వాళ్ళందరినీ తీసుకుంటే 12th లార్డ్ బలంగా ఉంటారు. 12th హౌస్లో ఏదైనా బలమైన గ్రహం ఉంటుంది, 12th లార్డ్ దశ కూడా జరిగి ఉంటుంది వాళ్ళకు. ఆ టైంలోనే వాళ్లకు ఆ పీక్ సుఖాన్ని అనుభవించుంటారు. ఎప్పుడైనా సరే డబ్బులు మీరు సుఖం కోసం ఖర్చు పెట్టాలనుకోండి, 12th బాగుండాలి. లేకపోతే డబ్బులు ఉన్నా కూడా ఖర్చు పెట్టలేరు. ఆ సుఖం ఏంటంటే ఇప్పుడు అక్యూములేట్ చేసుకునే దాంట్లో వచ్చే సుఖం అనుకోండి. అంటే 1,00,000 కోట్లు మీరు సంపాదించి దాచిపెట్టుకుంటారే కానీ ఆ డబ్బుని మీరు యూటిలైజ్ చేసి దానివల్ల సుఖపడి యోగం రావాలనంటే వ్యయస్థానం బాగుండాలి. అది డబ్బే కాదు, ఏదైనా సరే. సో ఈవెన్ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ ఫిజికల్ ప్లెషరు, రొమాంటిక్ ఇంట్రెస్టు,
సెక్షువల్ హ్యాపీనెస్, వీటన్నిటినీ కూడా మనకు 12th హౌస్ నిర్ణయిస్తుంది. సో ఒక జాతకంలో 12th హౌస్ అనేది చెడిపోవాలి, 12th హౌస్ అనేది బలహీన పడిపోవాలి, 12th లార్డ్ బలహీన పడితే ఖర్చులు తక్కువ ఉంటుంది అని అంటే అలా కాదండి. ఎప్పుడైనా సరే 12th హౌస్ అనేది శుభత్వం చెంది ఉండాలి. 12th లార్డ్ బలంగా ఉంటే వాళ్లకు మానసిక సంతృప్తి బాగుంటుంది. మనసులో వాళ్ళకు ఏదో ఒక లోటు కానీ, లేకపోతే జీవితంలో ఏదో ఒక ల్యాకింగ్ డిజైర్ కానీ ఉండదు. వాళ్ళకు అట్లీస్ట్ ఉన్నదాంతో హ్యాపీగా ఉండగలిగే ఒక పాసిబిలిటీని కూడా తీసుకొస్తుంది. సో ఇలాంటి ఒక 12th హౌస్ అలాగే 12th లార్డ్ దశ ఒక మనిషి జీవితంలో భౌతిక సుఖాలను ఎలా ఇస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాము. సో మీరు కనుక స్క్రీన్ని గమనిస్తే మీకు ఒక జాతకం కనబడుతుంది చూడండి. ఇది ఒక మగవారి జాతకం అండి. గ్రహస్థితిని కనుక గమనిస్తే ఈయన జన్మించింది మకర లగ్నంలో జన్మించారు. తృతీయ స్థానంలో వక్రించినటువంటి గురువు ఉన్నారండి. నేను అందుకే బ్రాకెట్స్ వేశాను. చతుర్థ స్థానంలో కేతు ఉన్నారు. షష్టమ స్థానంలో కుజుడు ఉన్నారు. సప్తమంలో శనీశ్వరుడు, అష్టమంలో శుక్రుడు, భాగ్యంలో సూర్యుడు అలాగే వక్రించినటువంటి బుధుడు, దశమంలో చంద్రుడు అలాగే రాహు ఉన్నారండి. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఈయనకు వ్యయాధిపతి అయినటువంటి గురువు ఎలా ఉన్నారో చూడండి. తృతీయ స్థానంలో స్వక్షేత్రబడి ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా వ్యయాధిపతి బలంగా ఉన్నారా బలహీన పడుతున్నారా అనేది ఫస్ట్ మనం గమనించాలండి. ఎప్పుడైనా సరే 12th లార్డు వక్రించి ఉంటే వాళ్ళు బలహీన పడిపోతారు, లేదా 12th లార్డు నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది అని కనుక మనం ఆలోచిస్తే అది తప్పు అవుతుంది. ఎందుకంటే వక్రించినంత మాత్రాన ఒక ప్లానెట్ చెడు చేయాలనేమి రూల్ లేదు. ఆ వక్రించిన గ్రహం యొక్క పారామీటర్స్ని మనం చూడాలి ఫస్ట్. అక్కడ యాక్చువల్గా ఏదైనా ఒక గ్రహం మనకు స్వక్షేత్రబడి వక్రిస్తే అది బలహీన పడుతుంది. ఎందుకంటే ఎవరైతే ఒక గ్రహం తన సొంత ఇంట్లో బలపడాలో అదే గ్రహం కనుక వక్రించి ఉంటే తానిచ్చే రిజల్ట్ రివర్స్ చేసి ఇస్తుంది, అంటే ఆపోజిట్లో ఇస్తుంది మనకు. అంటే బలపడాల్సి ఇచ్చేటటువంటి ఫలితాలు బలహీనపడ్డట్టుగా ఇస్తుంది. సో అలాంటి కండిషన్స్ మనం ఇక్కడ అప్లై చేసి చూసుకుంటే గురువు మీనరాశిలో నార్మల్గా ఉండుంటే బాగుండేది, అంటే ఆయన బలంగా ఉండుండేవారు. కానీ ఇక్కడ ఆయన ఎలా ఉన్నారంటే వక్రించి ఉన్నారు. సో ఇప్పుడు గురువు ఇక్కడ బలహీన పడిపోయారు అన్నట్టుగా మనం భావించాలి. కానీ అవుట్ రైట్గా బలహీనమే పడ్డారని కనుక చూసుకుంటే ఆయన బలహీన పడట్లేదు. ఆయన ఉన్న నక్షత్రాన్ని మనం అక్కడ గమనించాలి. గురువు ఇక్కడ రేవతి నక్షత్రంలో ఉన్నారండి. రేవతి నక్షత్రాధిపతి బుధుడు ఎలా ఉన్నారో చూడండి. ఆయన కూడా వక్రించి ఉన్నారు. సో ఎప్పుడైతే ఒక వక్రగ్రహం ఇంకొక వక్రగ్రహ నక్షత్రంతో కానీ, లేకపోతే ఇంకొక వక్రగ్రహ రాశిలో కానీ, లేకపోతే ఇంకొక వక్రగ్రహంతో పాటు సంబంధం పడితేనో అది రివర్స్లో మనకు యోగాన్ని ఇస్తుంది. ఇక్కడ చూసుకుంటే గురువు వక్రించి రేవతి నక్షత్రంలో ఉండి ఆ రేవతి నక్షత్రాధిపతి అయినటువంటి బుధుడు కూడా వక్రించిన గురువు వక్రించిన బుధుడు ఒకరినొకరు పరస్పరంగా చూసుకుంటున్నారండి. ఇది చాలా మంచి బ్రహ్మాండమైన యోగం. ఇక్కడ 3 రకాల విపరీత రాజయోగం కూడా జరుగుతుంది. ఒకటి, వ్యయాధిపతి తృతీయంలో ఉండడం, వ్యయాధిపతి షష్టమాధిపతి ఒకరినొకరు చూసుకోవడం, వ్యయాధిపతి అష్టమాధిపతి ఒకరినొకరు చూసుకోవడం, షష్టమాధిపతి అష్టమాధిపతి కలిసి ఉండడం. సో 3 రకాల విపరీత రాజయోగం అనేది గురువు మీద ప్రభావితం చేస్తుందండి. నంబర్ 1. సో ఇప్పుడు ఈయనకు ఈ గురువు ఏమైనా చెడు చేసేస్తారా అని అంటే ఆయన జన్మించింది చూసుకుంటే కరెక్ట్గా కుజ దశలో జన్మించారండి. ఓన్లీ ఒక వారం రోజులు బ్యాలెన్స్ ఉంది ఆయనకు, అంతే. ఈ కుజ దశ తర్వాత ఆయనకు రాహు దశ జరుగుతుంది. 1975 నుంచి 1993 వరకు జరిగింది ఆయనకు. 18 సంవత్సరాలు రాహు దశ జరిగింది. సో కరెక్ట్గా ఆయనకు 18 ఇయర్స్ నుంచి గురుదశ స్టార్ట్ అవుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మనిషికి 18 ఇయర్స్ తర్వాతే సెటిల్ అవ్వాలి. హైయర్ ఎడ్యుకేషన్ అయినా సరే, గ్రాడ్యుయేషన్ అయినా సరే, ఉద్యోగం అయినా సరే, వివాహమైనా సరే, అన్నీ ఈ 20 to 40 ఇయర్స్ లోపు జరగాల్సినటువంటి విషయాలు. కాబట్టి ఆ పర్టికులర్ ఏజ్లో వచ్చేటటువంటి దశ అనేది మనకు చాలా క్రిటికల్ పీరియడ్. సో ఆ క్రిటికల్ పీరియడ్లో వ్యయాధిపతి దశ జరుగుతుందంటే చెడు చేసేస్తుందా అవుట్ రైట్గా అని మనం చూసుకుంటే ఈయనకు గురుదశ 1993లో స్టార్ట్ అయిందండి. కరెక్ట్గా ఆయనకు అప్పుడు ఏజ్ 18 సంవత్సరాలు. ఆయనకు 1998లో ఇండియన్ నేవల్ సర్వీసెస్లో జాబ్ వస్తుంది, అంటే నేవీలో జాబ్ వస్తుందండి. ఆర్మీలో గవర్నమెంట్ జాబు, డెసిగ్నేటెడ్ జాబు. కరెక్ట్గా ఆయనకు అప్పుడు ఏజ్ చూసుకుంటే 1998 అంటే 23 సంవత్సరాలకండి. ఇప్పుడు ఒక మనిషికి
వ్యయాధిపతి దశ జరిగేటప్పుడు సెటిల్మెంట్ ఎలా అవుతారు? వాళ్ళు సెటిల్ అవ్వకూడదు కదా. జనరల్గా మనం మాట్లాడుకునేటప్పుడు వ్యయాధిపతి అంటే అన్ని వ్యయం అయిపోవాలి వాళ్ళకు. డబ్బులు వ్యయమైపోవాలి, విద్య వ్యయమైపోవాలి, కుటుంబం వ్యయమైపోవాలి, ఆర్థిక పరిస్థితి బాగుండకూడదు, అసలు ఏం ఉండకూడదు వాళ్ళకు అవుట్రైట్గా చెప్పుకోవాలనుకుంటే. అది కూడా మకర లగ్నానికి గురువు పాపగ్రహం అవుతారు. తృతీయాధిపతి పాపి అవుతారు, వ్యయాధిపతి పాపి అవుతారు, లగ్నాతో పాపగ్రహమే అవుతారు. అది వక్రంలో ఉన్నారు. సో అలాంటి గురు దశలో ఆయనకు స్టార్ట్ అయిన వెంటనే అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత ఆయనకు నేవల్ సర్వీసెస్లో ఉద్యోగం లభిస్తుందండి. అంటే అక్కడ సెలెక్ట్ అవ్వడమే చాలా స్టింజెంట్ ప్రాసెస్. ఆ స్టింజెంట్ ప్రాసెస్లో మీరు క్రాక్ చేయాలి, ఎగ్జామినేషన్స్ క్రాక్ చేయాలి, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వాలి, డెసిగ్నేటెడ్ జాబ్ రావాలనంటే మీకు యోగం లేకపోతే వస్తుందా? అంటే 12వ ఇంటి అధిపతి యోగం ఇవ్వకపోతే ఎలా వస్తుంది ఆ ఉద్యోగం? ఒకటి. 2, ఇప్పుడు వ్యయాధిపతి దశలోనే ఆయనకు ఉద్యోగం లభిస్తుంది. 2003లో ఆయనకు మ్యారేజ్ అవుతుందండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చెప్పాలంటే వివాహం లేట్ అయ్యే వాళ్ళకి, లేకపోతే వివాహం జరగకుండా ఉండే వాళ్ళకు కూడా 12th హౌస్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అప్పుడు వివాహం జరుగుతుందండి. మ్యాక్సిమం 90% ఆఫ్ ద కేసెస్లో 12th లార్డ్ దశ వాళ్ళకు ఒకవేళ ఆర్థికంగా ఇబ్బందులు తీసుకొచ్చినా, జాబ్ పరంగా ఏమైనా డిఫికల్టీస్ తీసుకొచ్చినా కూడా వివాహం కానటువంటి వాళ్లకు 12th కనుక యాక్టివేట్ అయితే ఇమ్మీడియట్గా వివాహం అవుతుంది. చెప్పాలంటే 7th, 8th కుటుంబ స్థానం ఇవన్నీ బలంగా ఉండి కూడా 12th హౌస్ బాగాలేకపోతే వివాహం జరగడం చాలా లేట్ అయిపోతుంది. కానీ కళత్రస్థానము, సుఖస్థానము, కుటుంబ స్థానం పాపత్వం చెంది ఉన్నా కూడా శయనస్థానం బాగుందనుకోండి, వివాహానికి దారి తీస్తుంది అది మనకు. సో ఆయనకు కరెక్ట్గా 2003లో పెళ్ళవుతుంది. ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ జాతకం చూసేటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే సప్తమంలో శనీశ్వరుడు ఉన్నారు కదా, అలాగే సప్తమాధిపతి రాహుతో పాటు కలిసి ఉన్నారు. చంద్రుడు కేంద్రంలో కేంద్రాధిపతి దోషంలో ఉన్నారు. అలాంటప్పుడు ఆయనకు పెళ్లి జరగకూడదు, లేదా జరగడం చాలా లేట్ అయిపోవాలి. జనరల్గా శనీశ్వరుడు కనుక సప్తమంలో ఉంటే అట్లీస్ట్ మగవాళ్ళకు ఒక 30 ఏళ్ల తర్వాతే కదా పెళ్లి జరగాలి. ఈయనకు జరిగింది ఎప్పుడంటే 2003లో. అప్పుడు ఆయనకు ఏజు 28 ఏళ్ళు. సో ఎలా జరిగింది? వ్యయాధిపతి దశ బలంగా ఉండి జరుగుతుంది కాబట్టి సప్తమంలో శనీశ్వరుడు ఉన్నా కూడా ఆయనకు గురువు ఇవ్వాల్సిన మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. శయనస్థానాధిపతి కాబట్టి వైవాహిక సుఖాన్ని, దాంపత్య జీవితాన్ని, శయన సుఖాన్ని అన్నీ ఆయన ఇవ్వాలి. ఆయనకు కరెక్ట్గా ఆయనకు 2003లో పెళ్లి జరుగుతుంది. అలాగే ఆయనకు 2 కూతుళ్ళు, 1 కొడుకు పుడుతున్నారండి. ఇది కూడా వ్యయాధిపతి దశలోనే. అంటే ఇక్కడ వ్యయాధిపతి ఆయనకు ఉద్యోగాన్ని ఇస్తూ ఉన్నారు, చదువుని ఇస్తూ ఉన్నారు, వివాహాన్ని ఇస్తూ ఉన్నారు, సంతానాన్ని ఇస్తున్నారు. ఇవన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి అనుకోండి ఒక మనిషి జీవితంలో, అప్పుడు అది యోగ దశ కాకుండా ఇంకా చెడు దశ అనుకోవాలా మనము? అలాగే 2011లో అంటే అది ఆయనకు అప్పుడు శని దశ స్టార్ట్ అయింది అనుకోండి, మనం గురుదశ గురించి మాట్లాడుకుందాం. సో గురుదశ అనేది ఆయనకు ప్రైమ్ పీరియడ్లో వచ్చింది. వ్యయాధిపతి దశ, వక్రం చెందినటువంటి గ్రహ దశ కరెక్ట్గా సెటిల్ అయ్యే ఏజ్లో వచ్చేటప్పుడు అది చెడు చేసేటట్టు ఉంటే అన్ని విధాలుగా చెడు చేయాలి. కానీ ఇక్కడ గురువు ఏం చేస్తున్నాడంటే వివాహం జరిగింది, పిల్లలు కలిగారు, కానీ కుటుంబం నుంచి దూరం చేస్తున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ దూరంగా ఉంది, ఈయన దూరంగా ఉన్నారు. 6 months వన్స్ అలాగే వెళ్ళి విజిట్ చేస్తూ వచ్చే రకంగా ఉంటుంది ఆయనకు. అంటే వైవాహిక సుఖాన్ని ఇచ్చినా కూడా పార్షియల్గా సపరేట్ చేస్తున్నారు ఆయన. అంటే కుటుంబం నుంచి ఆయన కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది వృత్తిరీత్యా. అంతేగాని ఆయనకు పెళ్ళి కాకుండా అయిపోవడమో, పిల్లలు కలగకుండా అయిపోవడమో, ఉద్యోగం లేకుండా అయిపోవడమో, సంపాదన లేకుండా అయిపోవడమో లేదు. ఇంకా చెప్పాలంటే ఆయన మంచిగా సంపాదించి మంచిగా సుఖపడ్డారు. ఎప్పుడైనా సరే ఒక మనిషి తన జీవితంలో అత్యున్నత సుఖాలని అనుభవించాలి. సుఖాలలో కూడా ఇంటెన్సిటీస్ ఉంటుందండి. అంటే ఇప్పుడు నార్మల్గా ఒక గుడిసెలో బతకడానికి, ఒక డ్యూప్లెక్స్లో బతకడానికి, ఒక బంగ్లాలో బతకడానికి ఉన్న తేడా అనుకోండి. సుఖాలలో కూడా మనకు 4th హౌస్ లోయెస్ట్ కేటగిరీ సుఖం. అది సుఖస్థానం అయినప్పటికీ అది లోయెస్ట్ కేటగిరీ. అంటే అది ఒక రకంగా చెప్పాలంటే భౌతిక సుఖాన్ని నిర్ణయించేటటువంటి స్థానం. 8వ ఇల్లు అనేది ఆధ్యాత్మికతకి భౌతికానికి మధ్య ఇంటర్మీడియట్ ఫేస్ అనుకోవచ్చు మనం. కానీ మోక్షస్థానం అనేది హయ్యెస్ట్ సుఖం. అందుకే స్పిరిచువల్ హ్యాపీనెస్, మోక్ష సాధన, ఆత్మ సాక్షాత్కారము, దైవ చింతన ఇవన్నీ ఒక మనిషికి కలగాలి అని అంటే 12th హౌస్ బాగుండాలి. అంటే వీటిని మించిన సుఖం అనేది ఇంకొకటి ఉండదు. అందుకే అక్కడ శుక్రుడు ఉచ్చబడతాడు, గురువు స్వక్షేత్ర పడతాడు. ఓకేనా? ఎప్పుడైనా మనం
కాలపురుష చక్రంలో ఉన్నటువంటి న్యాచురల్ సిగ్నిఫికేషన్స్ని కోరిలేట్ చేసుకుని చూసుకోవాలి. అక్కడ 2 మోస్ట్ బెనిఫిక్ ప్లానెట్స్ అక్కడ బలపడుతున్నాయంటే ఆ స్థానం అనేది మోస్ట్ బెనిఫిక్ హౌస్గానే మనం గుర్తించాలంటే, అంతేగాని అది దుస్థానం కింద గుర్తించి అది దాని నుంచి ఏదో చెడు జరిగిపోతుందని మాత్రం భావించకూడదు. సో ఆయనకు గురుదశ 16 సంవత్సరాలు జరిగింది కదా, 16 సంవత్సరాలు ఆయనకు బాగానే ఉంది. పోనీ చిన్న జలుబు రావడమో, ఆరోగ్య సమస్యలు రావడమో, సస్పెండ్ అవ్వడమో, ఉద్యోగరీత్యా ఏమైనా ఇబ్బంది రావడమో ఏమీ లేదు. ఆయనకు గురుదశ తర్వాత శని దశ వచ్చింది 2009లో. 2011లో బెస్ట్ సర్వీస్ అవార్డు కూడా ఆయన ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారి చేత అవార్డు కూడా పొందారు ఆయన. అంటే ఆయనకు సెటిలింగ్ ఏజ్లో గురుదశ వచ్చి సెటిల్ అయిన ఉద్యోగం, ఆయన చేసినటువంటి సర్వీస్కి అవార్డు వస్తుంది. ఎప్పుడు శని దశలో వస్తుంది అనుకోండి, కానీ ఆ అవార్డు రావడానికి రీజన్ చెప్తున్నాను. సర్వీసు చేసి ఉండాలంటే మీరు జరిగే దశ బాగుండాలి కదా, ఉద్యోగం కరెక్ట్గా చేయాలి, డెడికేటెడ్గా చేయాలి. అంటే మీ సర్వీస్ని చూసే మీకు అవార్డు ఇస్తారు. సో ఆ సర్వీస్ ఎప్పుడు జరిగింది ఆయనకు? గురుదశలో జరుగుతుంది. అంటే మన జాతకంలో వ్యయస్థానాధిపతి బలంగా ఉంటే అది ఆయన చెడు చేసేస్తారు అని కాదు, లేదా వ్యయస్థానంలో ఏమైనా గ్రహాలు ఉంటే అవి చెడు చేసేస్తాయని కాదు. ఎంతోమందికి 12వ ఇంట్లో బలపడ్డ శుక్ర దశ కరెక్ట్గా యవ్వనంలో వచ్చినటువంటి వాళ్ళు విపరీతంగా సుఖాన్ని అనుభవించిన వాళ్ళు ఉన్నారు చాలామంది. చెప్పాలంటే బ్యూరోక్రాట్స్, టాప్ మోస్ట్ రిచెస్ట్ పీపుల్ అందరికీ కూడా 12థలో ఏదో ఒక శుభగ్రహం అయితే ఉంటుందండి. ఓకేనా? సో ఇంతవరకు చూసారని అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.